ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అంటే ఖచ్చితంగా ఆ రోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాం. ఇట్లా ప్రతి ఊరు కూడా 5 నుంచి 15, 20 సార్లు కూడా బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ అంటే సేవ, సేవ అంటే పవన్ కళ్యాణ్ సైనికులు కూడా సేవ చేయడానికి ముందు ఉంటారు. భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మలుపు తిప్పిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈ సందర్భంగా మేమందరూ కూడా వేడుకలు జరుపుకుంటున్నాము. ఆయన నిలబడిన 21 స్థానాల్లో 100% స్ట్రైక్ రేట్ తో విజయం సాధించినారు. ఇది భారతీయ చరిత్రలోనే, రాజకీయ చరిత్రలో ఇది మొదటి స్థానం. ఎప్పుడు కూడా ఈ రాజకీయ చరిత్రలో ఎవరు గెలిచింది లేదు 100%. అలా గెలిచి తనకు తాను తగ్గించుకుని ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసము తనకు తాను తగ్గించుకుని ఈ 21 సీట్లని గెలిచి ఈ రోజు రాష్ట్రాన్ని ముందరికి జరిపిస్తున్న మా పవన్ కళ్యాణ్ గారికి వన్స్ మోర్ హ్యాపీ బర్త్డే టు అన్నగారు. లాంగ్ లివ్ పవన్ కళ్యాణ్ గారు. మా అధినాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పండితుల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సోదరులు అడపా సురేంద్ర, తోట కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జీవిగంటివారిపల్లిలో పెద్ద ఎత్తున యువత, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 100 యూనిట్ల రక్తాన్ని ఆయన ఆశయం ప్రతిఫలం కోసమే రక్తదానం చేస్తున్న సందర్భంగా రక్తదానం చేస్తున్న ప్రతి సోదరుని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మేమందరం కూడా జనసేన పార్టీ కార్యకర్తలుగా, జన సైనికులుగా చాలా రెక్కతోనే సగర్వంగా ఈ సొసైటీలో కానీ ప్రజల దగ్గర కానీ మేము వెళ్ళగలం. ఎందుకంటే నీతికి నిజాయితీకి నిలువెత్తు ప్రతిరూపమే మా పవన్ కళ్యాణ్ గారు. మాకు అదే సందేశాన్ని ఇచ్చారు, మాకు అదే నేర్పించారు. ఎక్కడైనా రాజకీయం అనేది డబ్బుతో ముడిపడకూడదు. రాజకీయం అనేది ఒక పదవి అంటే అది ఒక పవర్ కాదు, అదొక అలంకారం కాదు, అది ఒక బాధ్యత అని తెలియజెప్పిన దానికి ఆయన మాట్లాడి నడుస్తూ ఇక్కడ యువకులు కూడా పెద్ద ఎత్తున మా మహిళా తల్లులు, వీర మహిళలు అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పొలిటికల్ తుఫానుగా పిలువబడేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సేవే పరమావధిగా మానవత్వానికి నిలువెత్తు రూపంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినటువంటి చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర గారికి, అలాగే జనసేన యువ నాయకులు తోట కళ్యాణ్ గారికి, విశేషించినటువంటి పెద్దలు, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి మాకందరికీ ఆత్మీయులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గంగారపు రామదాస్ చౌదరి గారికి, అలాగే ఇక్కడికి విశేషించిన మరొక విశిష్ట అతిథి మదనపల్లి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం గారికి, అలాగే జనసేన వీర మహిళలు మల్లిక గారికి, రమణమ్మ గారికి, ఇంకా మోహన్ గారికి, ఇంకా చాలామందికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతటి సేవా కార్యక్రమంలో ఈరోజు భారతదేశంలో ఒక చిన్న ప్రాంతీయ పార్టీ భారతదేశంలో విశిష్టమైనటువంటి గుర్తింపు తెచ్చుకున్నది. ఆనాడు నందమూరి తారక రామారావు తర్వాత ఈరోజు దేశ ప్రధాని దగ్గర నుంచి దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల చూపు కూడా పవన్ కళ్యాణ్ గారి వైపే ఉంది. ఈరోజు ఎన్డీఏ మిత్రపక్షంలో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు, ఆయన శాఖల్లో వస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి, సామాన్యులకి ప్రభుత్వ పథకాలు చేరే విధంగా పంచాయతీరాజ్ శాఖని తీసుకొని పంచాయతీలు లేకుండా నిధులను నేరుగా ప్రజలకు చేరే విధంగా సంకల్పిస్తున్నటువంటి వ్యక్తి. ఉపాధి హామీని ఈరోజు రాష్ట్రంలో అత్యంత వేగంగా పరిగెత్తిస్తూ ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని. ఈ నీర్గుంటవారిపల్లిలో మాయాబజార్లో గత 16 సంవత్సరాల నుంచి ఇది కంటిన్యూ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇదే ప్లేస్లో. అంటే రాజకీయ మనం 2014లో కళ్యాణ్ సార్ పార్టీ పెట్టిన ముందే మనము 4 ఏళ్ళ ముందే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. అంటే మన కళ్యాణ్ గారి ఆశయాల సాధనల కోసం
ఎప్పుడు కానీ విస్మరించకుండా సేవే మార్గంగా నడిపిస్తున్నటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా మీ అందరి తరఫున మనందరి తరఫున ఒక్కసారి హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ సార్. సార్ ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలనేసి ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఒక సామాన్యుడిగా ఉన్న వ్యక్తులకి రాజకీయ అనుభవాలను ఇస్తూ మరియు యువతని రాజకీయాల్లోకి తీసుకొస్తూ నిస్వార్థంగా వాళ్ళ నాయకులుగా తయారు చేసుకుంటూ 10 సంవత్సరాలుగా మనకు ఓటమి వచ్చినా సరే భయపడిపోకుండా కుంగిపోకుండా ఈరోజు మమ్మల్ని అందరూ నిలబెట్టే నాయకుడు సార్. మీరు ఇంత నిజాయితీగా మీరు ఉన్నారు కాబట్టి మేము కట్టే కాలే వరకు మీతో ఉంటాం సార్.